కడప జిల్లా ప్రొద్దుటూరులో లింగ నిర్ధారణ చేసేందుకు స్థానిక గాంధీ రోడ్లోని సిఎన్ఆర్ నర్సింగ్ హోమ్ నుండి వివిధ ఆర్ఎంపీ క్లినిక్ల వద్దకు స్కానింగ్ మిషన్ తీసుకెళ్లి స్కానింగ్ చేస్తున్న విషయాన్ని నర్సింగ్ హోమ్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి స్కానింగ్ చేస్తున్న విషయాన్ని జిల్లా వైద్యాధికారులకు అందిన ఫిర్యాదుతో ఈ మధ్య కాలంలో స్కానింగ్ చేసేటువంటి మిషన్ ను జిల్లా వైద్యాధికారులు స్థానిక డిప్యూటీ డిఎంహెచ్ఓ వారు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్కానింగ్ మిషన్ ను మొబిలైజ్ చేయటం, ఇతర ప్రాంతాలకు తరలించడం చట్టరీత్యా నేరం కనుక స్థానిక సిఎంఆర్ నర్సింగ్ హోమ్ నందు ఉన్నటువంటి డాక్టర్ ప్రతాప్ రెడ్డి ఓపీ రూమ్ మరియు ల్యాబ్ ను జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ గీత మాట్లాడుతూ స్కానింగ్ మిషన్ ను ఇతర ప్రాంతాలకు తరలించడం చట్టరీత్యా నేరమని, అందువల్లే సిఎన్ఆర్ నర్సింగ్ హోమ్ నందు ఉన్నటువంటి స్కానింగ్ మిషన్, ల్యాబ్ మరియు డాక్టర్ ఓపీ రూమ్ ను సీజ్ చేయడం జరిగిందని వెల్లడించారు. కడప జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్లు మరియు స్కానింగ్ సెంటర్ల వారు ఏ రూమ్ కు స్కానింగ్ పరికరానికి పర్మిషన్ ఉన్నదో అక్కడ మాత్రమే స్కానింగ్ మిషన్లు వాడాలని, పక్క రూమ్ కు తరలించినప్పటికీ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని డిప్యూటీ డిఎంహెచ్ఓ గీత హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి, కార్యాలయ సిబ్బంది, హెల్త్ ఎడ్యుకేషన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ సిఎన్ఆర్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారి ఓపీ ల్యాబ్ సీల్ చేయాలి. ఈ రోజు మేము సీల్ చేశాము. వీటి గురించి మేము తదుపరి చర్యల గురించి పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాము. వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని మేము రెన్యూల్ కింద రిజిస్టర్ చేస్తాము. వాళ్ళు 4 సంవత్సరాల నుంచి చేయలేదని తెలిసింది. ఆ రోజు కూడా మీకు తెలియదు గుర్తించాము. వాళ్ళకి చెప్పడం జరిగింది ఎందుకు చేయలేదని. నోటీసులు కూడా మేము 3-4 ఇచ్చాము వాళ్ళకు. అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు. మళ్ళీ 2 days బ్యాక్ వాళ్ళు ఆన్లైన్ లో చేసుకున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు ఆన్లైన్ లో చూపించారు మేము చేసుకున్నామని. దానికి మేము పై అధికారులు చర్యలు తీసుకున్నారు. లింగ నిర్ధారణ అనేది మాకు ఇంకా ప్రూవ్ కాలేదు. అంటే కంప్లైంట్ దారి ఇచ్చిన ప్రకారము ఓన్లీ స్కాన్ మొబైల్ చేశాడు. యాక్చువల్ గా మొబైల్ స్కాన్ ఎక్కడ ఉండాలో ఆ ప్లేస్ లోనే ఉండాలి, కానీ మొబైల్ చేయకూడదు. ఆయన ఏం చేశాడంటే ఈ హాస్పిటల్ నుంచి ఆర్ఎంపీ క్లినిక్ మొబైల్ చేశాడు. అది దాని కింద మేము ఎంక్వైరీకి వచ్చాము. దాని కింద మేము చర్యలు తీసుకుంటాం. మొబైల్ చేశారంటే అక్కడ లింగ నిర్ధారణ పరీక్ష చేసేందుకే ప్రూఫ్ కాలేదు. అంటే మీరు కూడా చూసారు ఆ వీడియో. మనకు అక్కడ పర్సన్ ఉంది, అక్కడ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే టేక్ యాక్షన్ ఇవ్వాలి కదండి. లింగ నిర్ధారణ జరిగిందని ప్రూఫ్ కాదు కదా. మనము ఒకరి మీద నేరం మోపినామంటే దానికి ప్రూఫ్లతో సహా మనము గవర్నమెంట్ కు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనము దానికి ఏదైనా మేము దాని గురించి కూడా దర్యాప్తు చేస్తున్నాము. దాంట్లో కింద మాకు ఏమైనా అది దొరికితే ఆధారం ఖచ్చితంగా దాని మీద కూడా లింగ నిర్ధారణ చేసినారని ప్రూవ్ అయితే దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది ఈ ఒక్క డాక్టర్కే కాదు, ఈ కడప డిస్టిక్ లో అందరి డాక్టర్లకు నేను చెప్పడం ఏంటంటే మొబైల్ స్కానింగ్ సెంటర్స్ ఏ రూమ్ లో మేము రిజిస్టర్ చేస్తుంటామో ఆ రూమ్ లో మాత్రమే ఉండాలి. పక్క రూమ్ కూడా వెళ్ళటానికి వీల్లేదు. అట్లా ఏదైనా జరిగితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని అందరికీ తెలియజేయడం అయింది.